మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 నుంచి 37 వచనములకున్న వాక్య భాగం. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునిదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగమును బట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈరోజు మనం ఎలాగ మాట్లాడుతున్నాం, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. నువ్వు ఎలాగ మాట్లాడగలుగుతున్నావో, నీవు పలికే మాటలను బట్టే నీ హృదయం ఎలాగ ఉంటుందో లేక ఎలాగ ఉందో అది బయలుపరచబడుతుంది. ఎందుకంటే హృదయంలో నిండి ఉన్న దానిని బట్టే మన నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, అనేకమైన పాప సంబంధమైన లక్షణాలతో నీ హృదయం నింపబడినప్పుడు నువ్వు చెడ్డ మాటలే మాట్లాడతావు. నీ హృదయం భక్తితో, నీతితో, దేవుని వాక్యముతో, మంచి భావములతో నింపబడినప్పుడు మంచి మాటలు మాట్లాడగలుగుతాం. అందుకనే ప్రభువారు కూడా ఇక్కడ ఏమని వివరిస్తున్నారంటే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలను తీసుకొస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తీసుకొస్తాడు. అనగా మనం పలికే మాటలను బట్టే మన హృదయం మంచి విషయాలతో నింపబడిందా, చెడు విషయాలతో నింపబడిందా బయలుపరచబడుతుంది. మన జీవితాల్లో మనం గ్రహించి ఎరగవలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క చెప్పవలసి ఉంది. నువ్వు అధికారిని గూర్చి మాట్లాడినా, పెద్దలను గూర్చి మాట్లాడినా, నీ పొరుగువారిని గూర్చి మాట్లాడినా, ఎవరిని గూర్చి నువ్వు మాట్లాడినా బహు జాగ్రత్తగా మాట్లాడటం నువ్వు నేర్చుకోవాలి. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు చాలా కొద్దిగా ఉండాలి. ఎలా పడితే అలా వక్రంగా వ్యర్థమైన మాటలు, స్వరసక్తులు, బూతులు, అసత్య సంభాషణలు, వ్యర్థ పదజాలాలు, దూషణ మాటలు, కత్తిపోటు వంటి మాటలు, ఎలా పడితే అలా మాట్లాడేటటువంటి మాటలు దేవుని పిల్లలకు తగినవి కావు. నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడువని, నీ మాటలను బట్టే నువ్వు అపరాధువని తీర్పు నొందుతావని వాక్యంలో యేసయ్య వివరిస్తున్నారు. కనుక నువ్వు మాట్లాడే మాటలు ఒట్టిగానే పోతాయిలే అని నువ్వు అనుకోవద్దు. ప్రతి మాటను బట్టి దేవుని ముందు మనం నిలబడవలసి ఉన్నది, ఆయనకు లెక్క చెప్పవలసి ఉంది. కనుక మన మాటలు చక్కగా మాట్లాడటం నేర్చుకుందాం. వాక్యంలో కూడా ఇలా వివరించబడుతుంది కదా, తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును,
ఓర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనునని. నీ నోరు కాచుకుంటే నిన్ను కాపాడుకుంటా, నీ విలువను కాపాడుకుంటా, నీ కుటుంబాన్ని కాపాడుకుంటా, నీ జీవితాన్ని కాపాడుకుంటా. ఓర కొనక మాట్లాడి, ఎలా పడితే అలా మాట్లాడి నీ విలువను కోల్పోయి చివరికి నిన్ను, నీ కుటుంబాన్ని కూడా నాశనం తెచ్చుకుంటా. భవిష్యత్తులో దేవుని ఉగ్రతను కూడా అనుభవిస్తా. కనుక మనం తక్కువగా మాట్లాడటం నేర్చుకోవాలి. మన నోరు మనం అదుపులో ఉంచుకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలు ఎలాగున్నాయి ఒకసారి పరిశీలించుకుందాం. మన జీవితాలను యోచించుకుందాం. మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని నియమించుకున్న ప్రభువారు, ఆయన నోట ఏ కపటం కూడా లేదని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన కలిగినటువంటి బిడలంగా ఈరోజు మన హృదయం మంచి స్వభావాలతో, మంచి లక్షణాలతో నింపబడాలి. ఆ హృదయంలో నుండి వచ్చేటటువంటి మాటలు మంచి మాటలుగా ఉండాలి. కనుక అలాగ ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. క్రీస్తు సంబంధులుగా ఆయన నామ మహిమార్థమై జీవించుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మా నోరు మేము అదుపులో ఉంచుకోవాలని, మా మాటలను బట్టియే మేము నీతిమంతులమని, అనీతిమంతులమని తీర్పు తీర్చబడతామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నిబిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయా, మీకు లోబడటానికి, చక్కగా మాట్లాడటానికి, సత్యముగా మాట్లాడటానికి, మీ పిల్లలకు తగినట్టుగా జీవించే జీవిత విధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి స్వామి. మీకు స్తోత్రాలు. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను బలపరుస్తూ ఉన్నతమైనటువంటి మీ కృపా సహాయమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.